డేవిడ్ వార్నర్ ని ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందంటూ డేవిడ్ వార్నర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ను వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆరెంజ్ ఆర్మీకి ట్రోఫీ తీసుకొచ్చిన కెప్టెన్ ను ఇలా ట్రీట్ చేయడం ఏమిటని చర్చ నడుస్తోంది. ఇంకొందరైతే సన్ రైజర్స్ అధికారిక అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ప్లీజ్ డేవిడ్ వార్నర్ ని అన్బ్లాక్ చేయండి అంటూ రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ పోస్ట్ కింద వాళ్ళు నన్ను అన్బ్లాక్ చేయరు అంటూ డేవిడ్ వార్నరే రిప్లై ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ IPL 2024 నుంచి IPL లో ఆడటం లేదు. ఆస్ట్రేలియా కూడా పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన ఈ లెజెండ్ ఇంటర్నేషనల్ T20 లీగ్లతో ప్రస్తుతం కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా డేవిడ్ వార్నర్ ఆడాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తో డేవిడ్ వార్నర్ జర్నీ అంతా ఇంత కాదు. 2014లో సన్ రైజర్స్ లో అడుగుపెట్టిన వార్నర్ కెప్టెన్సీలోనే హైదరాబాద్ 2016లో తొలి IPL ట్రోఫీని అందుకుంది. ఇక వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగాను నిలిచాడు. సన్ రైజర్స్ తరపున 95 మ్యాచ్లు ఆడిన డేవిడ్ వార్నర్ 49.56 యావరేజ్ తో మొత్తం 4014 పరుగులు చేశాడు. 2 సెంచరీలతో పాటు 40 హాఫ్ సెంచరీలు కూడా అందులో ఉన్నాయి. 2022 మెగా వేలంలో సన్ రైజర్స్ డేవిడ్ వార్నర్ ని రిలీజ్ చేసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.